మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడ్డారు. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు అనేది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తాజాగా నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో ఒక కీలక ప్రకటన చేశారు. ఏపీ మీద పారిశ్రామికవేత్తల విశ్వాసం రెట్టింపయింది. ఈ 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు అంటూ ఒక కీలక ప్రకటన చేశారు. నిజంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అనేది ఒక అద్భుతమైన ఘనత అనేది. అంటే కీలకంగా ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి, అలాగే పేదరిక నిర్మూలన, ఉన్నత శ్రేణి ఉద్యోగాల కల్పన, సామాజిక మౌలిక వస్తుల బలోపేతం, నీరు, ఇంధన భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామంటూ సాంకేతిక పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పరిపాలనా విధానాన్ని అమలు చేస్తున్నాం. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా వాతావరణం, పంటల స్థితిగతులు, భూగర్భ జలాల వంటి 41 రకాల సమాచారాన్ని రియల్ టైంలో సేకరించి ఏ సకారంతో విశ్లేషించి మెరుగైన సేవలు అందిస్తున్నామంటూ మనమిత్ర అలాగే వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి వద్దనే అందిస్తున్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంటే ప్రధానంగా 7 సౌకర్యాలు ఏపీకి లక్ష్యం అంటూ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. గృహ నిర్మాణం, అలాగే పారిశుద్ధ్యం, సురక్షిత కుళాయి నీరు, అలాగే వంట గ్యాసు, విద్యుత్తు, డిజిటల్ కనెక్టివిటీ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అంటే డీబీటీ, ఇలాంటి 7 సౌకర్యాలను ప్రజలందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అనేది. ఏది ఏమైనా ఒక పక్క భారత్ కూడా పరుగులు తీస్తుంది అభివృద్ధిలో, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా పరుగులు తీయిస్తున్నాం. పారిశ్రామికవేత్తలు కూడా ఏపీ మీద విశ్వాసం పెంచుకుంటున్నారు. గతంతో పోలిస్తే వస్తున్నారు. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇది చాలా గర్వంగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే అవన్నీ ఎప్పట్లోగా పూర్తవుతాయి అనేది, ఈయన చెప్పిన 7 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అవి 7 సౌకర్యాలు ప్రజలకి, అవన్నీ పూర్తిగా కల్పించారా లేదా అనేది కూడా ఇక ప్రజలే చెప్పాలి.